ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 13, 2025. ఈరోజు మనతో గల్లా లక్ష్మి గారు మాస్టర్స్ ఆన్ ద పాత్ నుండి చదివి వినిపిస్తూ వివరిస్తారు. మాస్టర్స్ అంత పరమ గురువులు వారిని చేరు మార్గం. అదే చెప్పుకుందాం ఇవాళ. ఎందుకంటే 3 రోజులు కృష్ణమూర్తి గారిది అయిపోయింది. 3 రోజులు నేను లేను గనక అయితే ఒక్కసారి ఉండండి. అయినా లేట్ అయ్యింది. ఇక్కడ బయట కంటే లోపలే బాగుందేమో అనిపిస్తుంది. బయట వేడి ఎక్కువైపోయింది. ఒక్క నిమిషం. పైన ఫ్యాన్ సెట్ చేయలేదు. ఓకే. మొదలు పెడదామండి. బుద్ధిజం అన్నది భక్తి అనేటటువంటి అగ్నితో టచ్ అయింది అంటున్నారు. అండ్ బర్మాలో లార్డ్ బుద్ధాని వాళ్ళు పూజిస్తారట ఒక భగవంతుడిగా. నేను ఈ విషయాన్ని ఒక కెటాకిజం, బుద్ధిస్ట్ కెటాకిజం అని అంటే బ్రీఫ్గా రాశారనమాట. అది రాసినప్పుడు బుద్ధిస్ట్ చిల్డ్రన్ని నేను చూశాను. కల్నల్ ఆల్కాట్ గారు ఏం రాశారంటే ఫస్ట్ కెటాకిజం అన్నది అదే కెటాకిజం అన్నది రాశారు మొట్టమొదట బుద్ధిజం మీద. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఉపయోగపడేటట్టు. కానీ ఆయన ఆన్సర్స్ అనేవి పెద్దవాళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుగా, అవగాహన చేసుకోవడానికి కష్టమయ్యేటట్టుగా ఉన్నాయి. అంటే బుద్ధిస్ట్ కెటకిజం అని ఆల్కాట్ గారు ఒక 20,000 పేజీలని 1200లో కుదించి రాశారు. అయితే ఆ విషయంలో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ కెటాకిజం అన్నది వీళ్ళకి ఆ చిన్న పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఆన్సర్లు ఏవో అవగాహన అవ్వకుండా ఉన్నాయి గనక మేమేమనుకున్నామంటే దాన్ని ఒక ఇంట్రడక్షను చిన్నపిల్లల కోసం ఆ కెటాకిజంని రిజర్వ్ చేయడానికి రాయవలసి వచ్చింది. అది చాలా గొప్ప అద్భుతమైన పని. ఎందుకంటే పెద్దగా ఉన్న స్టూడెంట్స్ కూడా అది చాలా ఉపయోగపడింది. ఆయన ఆ కెటకిజంలో బుద్ధుడు ఒక భగవంతుడా అని అడిగారట. అంటే బుద్ధిస్ట్ కెటకిజంలో బుద్ధుడు గాడా అని అడిగారు. ఆన్సర్ ఏంటంటే ఆయనేం భగవంతుడు కాదు, మనలాంటి ఒక మనిషే, ఫార్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ వి, మనకంటే చాలా అభివృద్ధి చెందారు. అది శిలంలో అందరూ కూడా సంపూర్ణంగా సయాంలోని శిలంలోని అందరూ ఆమోదించారు. కానీ బర్మాకు వచ్చేసరికల్లా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఈ నెగటివ్ ఆన్సర్ని. ఎందుకంటే బర్మాలో వాళ్ళు బుద్ధుడినే భగవంతుడిగా ఆరాధిస్తున్నారు. అందుకని ఏం చెప్పారు అంటే ఏ భగవంతుడి కంటే ఆయన గొప్పవాడు, మాకు తెలుసున్న ఏ భగవంతుడి కంటే బుద్ధుడు చాలా గొప్పవాడు. సాంస్క్రిట్ వర్డ్ గాడ్ అన్న దానికి దేవా అని,
హిందూస్ ఎప్పుడు కూడా గాడ్ అన్నదాన్ని ఆ ఆఫ్ ద వర్డ్ అన్లెస్ దే ఆర్ స్పీకింగ్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరుడిని అడ్రస్ చేసినప్పుడు తప్ప గాడ్ అన్న పదాన్ని హిందువులు వాడటం లేదు. లేకపోతే ట్రినిటీ, శివ విష్ణు బ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఉద్దేశించే అంటున్నారు గాడ్ అని చెప్పారు. ఈ విధంగా మిషనరీస్ అన్నీ కూడా హిందూస్ కోసం మాట్లాడేటప్పుడు వాళ్ళకి 33 మిలియన్స్ లేకపోతే 330 మిలియన్లు దేవతలు ఉన్నారు. వాళ్ళు దాన్ని ఏం చేశారంటే గాడ్ అన్నవాడిని దేవా అంటే అందులో ఎన్నో ఉన్నాయి, అలాంటి ఎన్నో దేవతలు, ఎందరో దేవతలు ఉన్నారు, నేచర్ స్పిరిట్స్ ఉన్నాయి, మొదలైనవన్నీ కూడా దేవతల్లోకి వస్తాయి. కానీ ఇండియన్స్కి అలాగ ఏమీ వాళ్ళని మనం మనకంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళని ఆరాధించట్లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ ఉన్నారని వాళ్ళని విభజించారు. బర్మాలో భక్తి అనేది ఈ విధంగా బుద్ధిజంలో ఉంది. సిలన్లో ఎక్కడైతే ప్రజలందరూ చాలా అంటే హిందూయిజం నుంచి వచ్చి వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు కనుక వాళ్ళు అలా చెప్తున్నారు. మీరు ఒకవేళ అడిగితే బుద్ధాకి మీరు ఆఫరింగ్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే మాకున్న కృతజ్ఞతతో, ఆయన చేసినటువంటి దానికి కృతజ్ఞతతో మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మేము వాళ్ళని అడిగినప్పుడు ఆ బుద్ధుడికి మీరు ఇచ్చే ఆఫరింగ్స్ తెలుసా, ఆయన సంతోషిస్తున్నాడా అని మేము అడిగితే ఆయనకేమీ తెలియదు, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, పరమ నిర్వాణ స్థితికి వెళ్ళిపోయాడు. మేము ఆయన్ని ఇవన్నీ తెలియాలని కూడా మేము ఆశించటం లేదు. కానీ మేము ఆయనకెంతో, ఆయన జ్ఞానానికి, ఆ లాస్కి మేమెంతో కృతజ్ఞులుగా ఉన్నాం, మాకు ఆయన బోధించిన వాటికి. అందుకే మేము ఈ పేరుతో ఆ ఆఫరింగ్స్ అన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞానానికి, ఆయన మాకు చేసినటువంటి సిద్ధాంతాలు ఇవంటి లాస్ అవన్నీను వాటికి ఆయన చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు అని సమాధానం చెప్పారు. అవి తీసుకునే స్థాయిలో లేరు, కానీ మా కృతజ్ఞతని ఇండికేట్ చేసుకోవడానికే మేము ఇస్తున్నాం అని చెప్పారు. అయితే ఇలాంటి భక్తి యొక్క ఈ వేవ్ అన్నది జగత్తుని అంతటిని చైల్డ్ అంటే చిన్న కృష్ణుడు వచ్చే వరకు అందరూ కూడా ఇది ప్రభావితమైంది. 2400 సంవత్సరాల క్రిందట ఆ చైల్డ్ కృష్ణ అంటే చిన్న కృష్ణుడు వచ్చే వరకు ఇది జరిగింది. అయితే ఇప్పుడు స్పెషల్ తీవ్రత అన్నది ఈ 6th ఫేజ్లో ఇది త్వరితంగా ఇన్కమింగ్ రే, రాబోయేటటువంటి రేకి అవకాశం, అంటే 6th రూట్ రేకి 7th రేకి కూడా అవకాశం ఇస్తోంది. దేర్ ఈజ్ స్టిల్ ఇగ్నోరెంట్, అయితే ఇంకా అజ్ఞానంతో ఉన్న భక్తి ఉంది. ఎవరు ఫార్మర్స్ వాళ్ళందరిలో ఎన్నో ఆర్యన్ కంట్రీస్లో కూడా ఉన్నది. కానీ ఎక్కువగా చదువుకున్న ప్రజలు భక్తి వైపు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏదో ఒక అవగాహన, వాళ్ళ దేన్ని ఆరాధిస్తున్నారో దాని పట్ల అవగాహన ఉంటే గాని ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు భక్తి వైపు వెళ్ళటం లేదు. ఇక్కడ ఒక ఫేజ్ ఉంది, దానికి దాని విలువ ఉంది. అది 4th సబ్రేసులో వాళ్ళు ఎంతో భక్తిగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్ని భక్తి వైపే తీసుకెళ్ళేది. స్ట్రాంగ్గా అంటే ఎంతో
ఎక్కువ బలంగా అభివృద్ధి చెందారు. లోయర్ మైండ్ అనేది 5th సబ్ రేస్లో. ఇవల్యూషన్ అంటే స్ట్రాంగర్ డెవలప్మెంట్, లోయర్ మైండ్ యొక్క స్ట్రాంగర్ డెవలప్మెంట్ వల్ల ఒక రియాక్షన్ అగ్నోస్టిసిజం ఎగ్నోస్టిసిజం. అదొక్కసారి చూద్దామండి క్లియర్గా. AGNO. తెలుగులో అగ్నోస్టిసిజం అంటే అగ్నేయవాదం. అగ్నేయం అంటే తెలియకుండా ఉండేది అని, అటువంటి వాదాన్ని ఎగ్నోస్టిసిజం అని అంటున్నారు. అంటే దేర్ వాజ్ ఏ రియాక్షన్, ఈ అగ్నేయవాదానికి ఒక రియాక్షన్ వచ్చింది. అంటే ఇన్ ఇట్స్ టర్న్ హ్యాస్ ప్రూవ్డ్ అన్సాటిస్ఫాక్టరీ, అంటే ఇలా ఏమంటే ఇది తృప్తికరంగా లేదు. అందువలన ఆ ప్రాక్టికల్గా ఆ డివోషన్ వేవ్ అన్నది పాస్ ఆన్ అయిపోయింది. మనుషులు ఇప్పుడు అన్నిటినీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్లీ డినైయింగ్ ఎవ్రీథింగ్, అంటే బుద్ధినే కాకుండా సహేతుకంగా డినై చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా అలా ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఆ భక్తి వాళ్ళకి తగ్గిపోయింది. అయితే 2 రకాలైన మార్పులు ఇప్పుడు సంభవిస్తున్నాయి. ఏంటంటే ఆ రే యొక్క ప్రభావంతో మారడమే కాకుండా 6th సబ్ రేస్ మొదలవుతోంది. అది ఏం చేస్తోంది? ఇంట్యూషన్ని, జ్ఞానాన్ని తెచ్చిపెడుతోంది. ఇవన్నీ కలయడం వల్ల ఈ 5th సబ్ రేస్లో తెలివి అనేది ఇమోషన్ ఆఫ్ ద ఫోర్త్ వాళ్ళ ఇమోషను కలిసాయి. అంటే 4th సబ్ రేస్ యొక్క 4th రూట్ రేస్లో ఉన్న ఇమోషను, ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రెండు కలయికగా వచ్చాయి. తర్వాత సెరిమోనియల్ యాడ్వెంట్ అంటే సెరిమోనియల్ అనేది యొక్క ఆవిష్కరణల ఉత్సవాలు. ఇప్పుడు మనకి వచ్చిన రే చాలా ఎక్కువగా సెరిమోనియల్తో ఉంది. మిడిల్ ఏజెస్లో ఇవి చాలా ఎక్కువగా ఉండేవి, మధ్యయుగాల్లో. ఇప్పుడు 7th సబ్ రే కారణంగా, అలాగే 6th రే కారణంగా ఇప్పుడు మనం ఫస్ట్ సబ్ రే ఆఫ్ ద 7th ఉన్నాము. అందుకని దీన్ని ముఖ్యంగా మనం డివోషనల్ ఎఫెక్ట్తో అనే దృష్టిలో చూడటం లేదు. అది యూస్ఫుల్నెస్, దాని యొక్క ఉపయోగం, గ్రేట్ దేవా ఇవల్యూషన్కి సంబంధించిన ఉపయోగంతో మనం దాన్ని చూస్తున్నాం అన్నారు. ఇది చాలా ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు జరుగుతున్నదంతాను అవగాహన చేసుకుంటే అన్నారు. ఈ నవీనమైన మతాల్లో ఈ సెరిమోనియల్స్ అంటే ఈ ఉత్సవాలు అనేవి నేను చాలా ఎక్కువగా ప్రాముఖ్యమైన పాత్రని వహిస్తున్నాయి. కిందటి సెంచరీ యొక్క మధ్యలో ఇంగ్లాండ్లో చర్చెస్, కెథడ్రల్స్ ఇవన్నీ కూడా వాటికి ఎంత పెద్ద జీవం లేదు, యాక్టివ్గా లేవు. ఈ యావరేజ్గా ఉన్న దేశం వాళ్ళకి ఒక డిసెంటింగ్ చాపెల్ అంటే చర్చి వేరేగా ఏం లేదు. చాపెల్ అన్నా చర్చే, చిన్నది. వెస్ట్మెంట్స్, నో పెయింటెడ్ విండోస్, అక్కడ ఏ రకమైనటువంటివిను డెకరేషన్స్ లేవు ఆ చర్చికి. అన్ని డల్గా, అలాగే ఏ రకమైన అంటే ఆర్మమెంట్ అంటే నగలు, అంటే ఏ డెకరేషను లేకుండా ఉండేవి. ఏ రకమైన అటెన్షన్ చర్చిలకి ఇవ్వలేదు. అంటే వాటిని సౌందర్యవంతంగా తీర్చిదిద్దడానికి, గౌరవప్రదంగా
భగవంతుడు ఉండేటటువంటి తగినట్టుగా ఆ చర్చ్ సర్వీస్ అన్నది ప్రీచింగ్ ఎక్కువగా వాజ్ గివెన్, అంటే థాట్ వాజ్ గివెన్, ఆలోచన ఎక్కువగా బోధలకే ఇచ్చారు. మోర్ దాన్ టు ఎనీథింగ్ ఎల్స్, దేనికంటే బోధకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. అది కూడా ఒక ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయబడింది. అదే చర్చిలోకి ఇంగ్లాండ్లో ఈనాడు మనం వెళ్తే మనకి అక్కడ ఒక, అంటే అలాంటి కండిషన్ ఇక్కడ ప్యారిష్ ఇన్ దట్ కండిషన్, హార్డ్లీ ప్యారిష్ అంటే దొరకదు. ఓల్డ్ కేర్లెస్నెస్ అన్నది, అంటే అప్పుడు చూశారు కదా, దాన్ని అశ్రద్ధ చేసేసారే, అది ఇప్పుడేమో రీప్లేస్ అయిపోయింది. దేని చేత? గౌరవము. చర్చెస్ అన్నీ కూడా చాలా సౌందర్యవంతంగా డెకరేట్ చేస్తున్నారు. ఆ సెరిమోనీసు ఇవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళు ఆచరిస్తున్నారు. అక్యురసీ, కరెక్ట్గా, గౌరవంతో. ఈ మొత్తం కాన్సెప్షన్, చర్చ్ యొక్క కాన్సెప్ట్ అన్నది మారిపోయింది. అంటే అంతకుముందు వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు అని. అంటే ఇది హిస్టరీ ప్రకారం ఏం జరిగింది ఇది చెప్తున్నారండి. అయితే ఈ రేలో ఉన్న చేంజ్ యొక్క ప్రభావం అన్నది అదర్ వేస్లో కూడా వ్యక్తం అవుతుంది. ఒక స్పెషల్ ఫామ్ ఫ్రీ మేసనరీ మొదలైంది, దాన్నే కో మేసనరీ అంటాం. అది మిగతా అన్నిటితోటి సేమ్ క్రాఫ్ట్లో ఉన్న వాటితో వేరేగా ఉంది. అంటే ఉన్నది కదా కో మేసనరీ అండ్ మెసానిక్ లాడ్జింగ్. నెసెసిటీ ఆఫ్ అవర్ టైమ్ ఈజ్ మెట్ బై యాక్సెప్టింగ్ విమెన్ యాజ్ వెల్ యాజ్ మెన్. అంటే సమయాన్ని బట్టి ఇందులో స్త్రీలు పురుషుల్ని కూడా తీసుకుంటున్నారు. ఇది ప్రెసెంట్ ఏజ్ యొక్క టెండెన్సీ. అంటే స్త్రీలు పురుషులతో పాటు సమానంగా ప్రతి విభాగంలో ఉండాలని ఈ మూమెంట్ని ఎవరైతే మొదలు పెట్టారో ఆ ఇన్ఫ్లుయెన్స్, రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళు ఆలోచించలేదు. అంతేకాకుండా ఇది సెరిమోనీ తోటి అంటే ఫార్క్ అయింది. నా జ్ఞాపకం ఉన్నంత వరకు చాలా కాలం క్వీన్ విక్టోరియా యుగంలో చాలా కొద్దిపాటి సెరిమోనియల్సే ఉండేవి. లండన్ స్ట్రీట్స్లో చాలా కొద్దిపాటిగా ఉండేవి. ఇది ఉద్ధరించబడింది ఆ రూల్, ఆమె రాజ్యానికి చిట్ట చివరిలో ఎడ్వర్డ్ 7 అనే ఆయన దీన్ని, ఈ సెరిమోనియల్ని ఒరిజినల్ అంటే సహజమైనటువంటి వైభవంతో ఉద్ధరించారు. చాలా మంది ప్రజలు ఏమని ఫీల్ అవుతున్నారంటే న్యూ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ చూడదలుచుకుంటున్నారు, దాని సెరిమోనియల్స్లో భాగం పంచుకోదలుచుకుంటున్నారు. అది ముందుగా అందులో భాగం పంచుకోని వాళ్ళు కూడా అందులో ఇప్పుడు భాగం పంచుకోదలుచుకుంటున్నారు. అది నెక్స్ట్ డే ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు. ఇక్కడ ద లోగోస్ అంటే అది అన్నిటికంటే సుప్రీం. సెకండ్ ఆస్పెక్ట్, ఫస్ట్ ఆస్పెక్ట్, థర్డ్, అంటే 3 ఆస్పెక్ట్స్గా కిందకు వస్తుందండి ఆ తత్వం. అది ఒక టేబులర్, ఒక డయాగ్రామ్ రూపంలో ఇచ్చారు. 9th ఇనిషియేషన్ ద బుద్ధ, 8th ఇనిషియేషన్ బుద్ధిజం, అలాగే లార్డ్ ఆఫ్ ద వరల్డ్, అలా అంటే బుద్ధాస్ అని ద మను, అంటే బుద్ధాది చాలా హైయెస్ట్ స్టేట్ అనమాట. మహాచౌహాన్ కిందని, అది ఇంకా కిందని ఏమిటి పెట్టారు అంటే 6th ఇనిషియేషన్ ఉంది. చాలా చిన్న అక్షరాలతో ఏమని ఉంటే మాస్టర్ కుటూమి, మాస్టర్ ద కౌంట్, మాస్టర్ జీసస్, మాస్టర్ హిలారియన్, మాస్టర్ సెరాపిస్, ద ఇతను ఎవరు, ఇంకొక మాస్టర్ అనమాట అది.
తర్వాత మాస్టర్ మౌర్య. ఈ విధంగా వీళ్ళందరికంటే వీళ్ళందరూ ఏ ఇనిషియేషన్లో ఉన్నారు అంటే 6th ఇనిషియేషన్. బుద్ధ మహాచౌహాన్ 7th ఇనిషియేషన్.